అతని ప్రవర్తనను ఆధారంగా చేసుకొని అతను చెప్పే విషయాలను ఆధారంగా చేసుకొని అది దీనిలో ఇంకో విషయం ఏంటంటే నేరస్తుడు కూడా నా నా ప్రమేయం అనేది అంటే నా ఇన్వాల్వ్మెంట్ అనేది తక్కువ ఉన్నది, వేరే వాళ్ళు కూడా దీనిలో ఉన్నారు అనే విషయాన్ని చెప్తుండు. అయితే చెప్తుంటే అదేవిధంగా ఆ విక్టిమ్ తండ్రి వాళ్ళు చాలా దురదృష్టకరం, పాపం ఆయన కూడా దీనిలో చాలా మంది ఉన్నారు, దీనిలో నాకు కొద్దిగా ఈ ఇన్వెస్టిగేషన్ అనేది సరిగ్గా లేదు అనేది నేను అనుకుంటున్నాను అనే విషయాన్ని ఆయన కూడా చెప్తున్నారు. ఇన్ఫాక్ట్ నిన్న కూడా ఆయన ఒక DNA రిపోర్ట్లో 4 పురుషులతో పాటు ఒక మహిళా శాంపుల్ కూడా ఉంది, దీనంతా కప్పిపుచ్చుతుంది సిబిఐ అనేది ఆయన అంటున్నారు. అయితే ఆయనకు శాస్త్రీయ ఆధారాలను విశ్లేషించే పరిజ్ఞానం అనేది ఉన్నదని నేను అనుకోను. ఎందుకంటే శాస్త్రీయ ఆధారాలను విశ్లేషించాలి. అది ఇప్పుడు వార్తా సంస్థలు చెప్తాయి అంటే పూర్తి స్థాయిలో దానిలో ఉన్నది వార్తా సంస్థలు కూడా చెప్పజాలవు. ఎందుకంటే ఇంకొకటి సుప్రీంకోర్టు కూడా ఏమన్నదంటే మీరు మీడియా ట్రయల్ అనేది చేయకూడదు, దీంట్లో ఏది పడితే అది మాట్లాడితే అది ప్రజలకు వేరే విధంగా పోయే అవకాశం ఉంటుంది. అయితే మీడియాని తప్పు పట్టలేదు ఈడ కూడా, కాకుంటే మీరు మరింత బాధ్యతతో మెలగండి అనే విషయాన్ని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. అయితే కేవలం దాంట్లో ఉన్న శాస్త్రీయ ఆధారాలను వాళ్ళు సేకరిస్తే దాన్ని విశ్లేషణ చేసే పరిజ్ఞానం ఆయనకు ఉండదు. అయితే కాకుంటే ఆయన ఇప్పుడు చాలా బాధాకరం, ఏ తండ్రి అయినా కానీ అది చాలా బాధాకరం, కాకుంటే ఆయనకు ఆ విశ్లేషణ చేసే పరిజ్ఞానం లేదు. అదేవిధంగా మన చట్టంలో దాన్ని మళ్ళీ వేరే ఎక్స్పర్ట్స్తో విశ్లేషణ చేయించే అవకాశం అనేది లేదు. ఏదున్నా కానీ టెక్నికల్ ఎవిడెన్స్ అనేది కోర్టు ముందట పెట్టడం జరిగింది. కోర్టు దాన్ని పరిగణలోకి తీసుకొని నిందితుడిని శిక్షార్హుడు, అతను నేరం చేశాడు అనే అభిప్రాయాన్ని కోర్టు వ్యక్తపరిచింది. అదేవిధంగా శిక్షను ఖరారు చేస్తామనే విషయాన్ని క్వాంటమ్ ఆఫ్ సెంటెన్స్ అంటారు దాన్ని. క్వాంటమ్ ఆఫ్ సెంటెన్స్ మీద మనది వి ఫాలో అన్ అడ్వర్సోరియల్ సిస్టమ్ ఆఫ్ క్రిమినల్ ట్రయల్. క్వాంటమ్ ఆఫ్ సెంటెన్స్ మీద ఆ నేరస్తునికి చెప్పుకునే అవకాశం అనేది మన చట్టం కల్పిస్తుంది.